హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ స్థానాన్ని గెలుచుకోవాలి అని చెప్పేసి రెండు పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం కాబట్టి ఎలా అయినా ఇక్కడ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి మోరల్గా అని చెప్పేసి టీడీపీ భావిస్తుందన్నమాట. అందుకోసమే అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ టీడీపీ కార్యకర్తలు అలాగే తమ అధికారాన్ని ఉపయోగించి ఎలా అయినా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి టీడీపీ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ఇది ఎలా మేమే గెలుస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా వాళ్ళు కూడా ప్రచారం అయితే చేసుకుంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మనం చూసినాం రీసెంట్గానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి, ఈ కార్యక్రమాలన్నీ మనం చూసినాం అనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈసీ అధికారులు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు కావాలని తీసుకున్నారా, ప్రభుత్వ ఒత్తిడి మీద తీసుకున్నారో తెలియదు, కానీ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అనేది తీవ్ర స్థాయిలో వైసీపీ వ్యతిరేకిస్తుంది అనమాట. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఇప్పుడు గ్రామ ప్రజలు ఏ ఊరిలో ఉన్న వాళ్ళు ఆ ఊరిలో ఉన్న ఓటింగ్ని ఉపయోగించుకుంటారు, అంటే పోలింగ్ బూతులను ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏంటి అంటే పోలింగ్ బూతులు మార్చి వేరే ఊర్లో వేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి అక్కడ పోలింగ్ వేయాలన్నమాట. అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ఓటుకు వినియోగించుకోవాలి. అయితే ఇలాంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా ప్రజల్ని భయపెట్టడానికి, అంటే ఓటర్లను భయపెట్టడానికి, తమ ఓటు హక్కు వినియోగించకుండా ఉండుకోవడం కోసమే ప్రభుత్వ అధికారులు కానీ ఈసీ కానీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే వాళ్ళని అడ్డుకోవడం కోసం అన్నట్లుగా వైసీపీ అయితే ఆరోపిస్తుంది అనమాట. సాధారణంగా చూసుకుంటే ఏ ఊర్లో ఓటర్లో ఆ ఊర్లోనే తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పక్క ఊరికి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని ఏమైనా చేస్తారన్న భయంతో ఓటు హక్కు వినియోగించుకోవడం మానేస్తారు కదా. సంథింగ్ అక్కడే అసలే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఇది ఒక రకంగా వైసీపీ మీద కుట్ర అన్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ జంబ్లింగ్ అనమాట. ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు ఇంకో గ్రామంలోకి వెళ్ళి ఓటు వేయటం, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ గ్రామంలోకి వచ్చి ఓటు వేయటం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ఊర్లు ఓటు వేయటం కోసం భయపడతారు. వేరే ఊరు వాళ్ళు ఓటు వేయాలంటే అక్కడ ఏమైనా చేస్తారో, అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా చేస్తారని భయంతో. ఏదేమైనా కానీ ప్రభుత్వం మాత్రం తమ దగ్గరున్న అధికారాన్ని మొత్తం ఉపయోగించి ఎలా అయినా పులివెందులో గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి.